హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైజ్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నిన్న మొన్న పెట్టిన వీడియోస్కి మీరు మంచిగా రెస్పాన్స్ ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. టెలిగ్రామ్లో మెసేజెస్ పెట్టిన మ్యాక్సిమం మెంబర్స్కి మీ డౌట్స్ ఆన్సర్ చేసిన. బట్ నాకు బీఎడ్ ప్రాక్టికల్స్ అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోయినా చాలా మెసేజెస్కి. సో సారీ ఫర్ దాట్. అండ్ అనిపించింది నాకు ఇట్లా ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చే బదులుగా ఒక వీడియో లాగా చేసి పెడదాము, సో దట్ అందరికీ క్లారిటీ వస్తుంది. బికాజ్ ప్రతి ఒక్కరు అడిగేది మేజర్గా ఒక 2 డౌట్సే అడిగినారు. సో అందరికీ అది వ్యాలిడ్ ఉన్న డౌట్ కాబట్టి ప్రతి ఒక్కరికి మెసేజెస్ చేసే బదులుగా ఒక వీడియో లాగా చేద్దాము చిన్నగా అని చెప్పేసి డిసైడ్ అయ్యి చేసిన. అక్క, నోటిఫికేషన్ వస్తుందా, నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందా పక్కా అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. నోటిఫికేషన్ లేదు అని అనుకొని లైట్ తీసుకునే బదులు ఉంటుంది అని ఒక పాజిటివ్ భయం పెట్టుకొని ఉన్నది బెటర్ కదా. అసలు ఉంటుందో లేదో అనే డైలమాలో ఉండి చదవకుండా లాస్ట్కి నోటిఫికేషన్ వస్తుంది వేసినాక ప్రిపేర్ అవుదాము అని అనుకునే బదులు ఇప్పటి నుండి స్టార్ట్ చేసుకున్నది బెటర్ కదా. లేదక్క ఇప్పటికే చాలా ఇయర్స్ అవుతుంది, జాబ్ లేదు, డబ్బులు లేవు అని చెప్పేసి అనొచ్చు చాలామంది. బట్ ప్లాన్ బి ఒకటి పెట్టుకొని ప్రైవేట్ జాబ్ ఆర్ బిజినెస్ చేసుకుంటూ మన డ్రీమ్ జాబ్కి ట్రై చేయడం అనేది చాలా బెటర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. నేను ఒప్పుకుంటా. చాలామంది అంటారు వన్స్ ఒక్కసారి ప్రైవేట్ జాబ్కి వెళ్ళినా లేకపోతే బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళినా మళ్ళీ మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రాలేము అని. ఈవెన్ నేను కూడా అదే బిలీవ్ చేస్తా. బట్ నాకు ఒక సార్ ఒక పెద్ద మాట అన్నారు, నాకు అది చాలా బాగా గుర్తుంది. నీ గోల్ని నువ్వు సంపాదించుకోవడం కోసం ఎన్ని అవమానాలైనా పడతా అని చెప్పి డిసైడ్ అయినప్పుడు, ఎంత కష్టమైనా నేను అది సాధిస్తా అని అనుకున్నప్పుడు ఇంత కష్టపడుతున్నావు కదా. ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఎంత వర్స్ట్ స్టేజ్లో ఉన్నా కూడా నువ్వు ఇంత కష్టపడుతున్నావు. తినడానికి 3 పూట్ల తిండి ఉంది, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు లేదా హాస్టల్లో ఉంది. ఇంతకంటే ఏం కావాలి బతకడానికి? సరిపోతుంది కదా. ప్రజెంట్ అయితే బేసిక్ నెసెసిటీస్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ నీకు కావాల్సింది ఏంది? మినిమం నీడ్స్ అంటే బుక్స్, పెన్స్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్లు ప్రింట్అవుట్ తీసుకోవాలి కదా వాటన్నింటినీ. దీనికోసం మనీ కావాలి. ఈ మనీ కావాలి అని అంటే నీ మమ్మీ డాడీనో, లేకపోతే నీ ఫ్రెండ్స్నో, లేకపోతే అత్తమామలనో, హస్బెండ్నో, లేకపోతే వైఫ్నో ఇట్లా అడుక్కుంటూ ఎన్ని రోజులు ఉంటాం? వీటి కోసమన్నా, అంటే నీ గోల్ని రీచ్ అవ్వడానికి ఇవి కావాలి కదా. వీటి కోసమన్నా నువ్వు కష్టపడి నీ డబ్బులు సంపాదించుకోవాలి కదా. వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా కష్టపడు. డే మొత్తం కష్టపడి లేట్ నైట్స్ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ లేసి చదివే వాళ్ళు, వర్కింగ్ ఆస్పిరెంట్స్ ఎందరిమంది లేరు? జాబ్ కొట్టిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు లేరా? ఇది చేయడంలో తప్పేముంది? మీకు రాదు అని అనుకోవడం మీ మూర్ఖత్వం అని చెప్పేసి అన్నారా సార్. సో నాకు అవి చాలా గట్టిగా తాకినాయి, నిజం అనిపించింది. సో ప్లాన్ బీగా పెట్టుకొని వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా మనము మన కష్టాజీతంతో డబ్బులు సంపాదించుకొని ఈ మినిమం ఐటమ్స్ ఏవైతే ఉంటే ఇవన్నీ తీసుకొని మరి చదువుకోవడం అనేది బెటర్. సో దట్ మీకు కూడా కొంచెం పాకెట్ మనీ లాగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో ఆర్ బిజినెస్లో, మెంటల్ ప్రెషర్ ఉంటుంది. బట్ పర్లేదు. ఒకటి రీచ్ కావాలంటే కొన్ని మంత్స్ లేదా కొన్ని ఇయర్స్ ఇవన్నీ సాక్రిఫైస్ చేయక తప్పదు. ఈసారి మాత్రం జాబ్ రాదు అనే మాటకి ఒక ఛాన్స్ కూడా ఉండొద్దు. అస్సలు ఇవ్వద్దు ఆ మాటకి ఛాన్స్. ఇప్పటి వరకు ఏదో అయిపోయింది. మన బ్యాడ్ లక్, మన సిచ్యువేషన్సో లేకపోతే ఇంకేమైనా సరే, ఈ రోజు నుండి నువ్వు కాంపిటీషన్లో ఉండాలి. ఎగ్జామ్లో లాస్ట్ క్వశ్చన్ బబ్లింగ్ అయ్యేంత వరకు నీకు నువ్వే బిగ్గెస్ట్ కాంపిటీటర్ అవ్వాలి. ఒక 3 months డిసిప్లిన్ ప్లస్ కన్సిస్టెన్సీ, ఒక 6 months హార్డ్ వర్క్ ప్లస్ డిటర్మినేషన్ ఉంటే చాలు. బికాస్ మనకి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మంచి కంటెంట్ ఉంది. మ్యాక్సిమం సబ్జెక్ట్స్లో మనం రివిజన్ ఫేజ్లో ఉన్నాము. న్యూ ఆస్పిరెంట్స్కి అయితే అసలు టెన్షన్ లేదు. బికాస్ కంటెంట్ అన్ని మెటీరియల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మన ఛానల్లో కూడా చాలా వరకు మెటీరియల్స్ ఉన్నాయి. అసలు భయపడాల్సిన పని లేదు. ఏ డౌట్స్ పెట్టుకోకుండా స్టార్ట్ చేసేయండి. ఫర్దర్గా వీడియోస్లో మనం మంచి స్టడీ స్ట్రాటజీస్ చేద్దాము, ఇంకా మంచిగా టాపిక్స్ డిస్కస్ చేద్దాము. సో stay positive, be positive. That's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.